नमस्कार, आप देख रहे हैं TTN 24 न्यूज और मैं हूं आपके साथ मानवी ठाकुर। शुरुआत करते हैं आज की खास खबरों के साथ। भाजपा रामागुंडम प्रभारी कुंदला संध्या रानी विवेकानंद स्वामी की जयंती के अवसर पर रामागुंडम भाजपा पार्टी की मार्कंडेय कॉलोनी स्थित पार्टी कार्यालय में भव्य समारोह का आयोजन किया गया। उनके चित्रों पर पुष्पांजलि अर्पित की गई। इस अवसर पर भाजपा पार्टी रामागुंडम प्रभारी कुंदला संध्या रानी ने कहा, विश्व भर के अनेक मंचों पर सनातन धर्म की महानता का बखान करने वाले महापुरुष स्वामी विवेकानंद ने कहा था। उन्होंने कहा, ऐसे महान व्यक्ति के जन्म दिवस को सभी भारतीय हर वर्ष राष्ट्रीय युवा दिवस के रूप में मनाते हैं। उन्होंने कहा कि उनकी शिक्षाएं सदैव युवाओं के लिए प्रेरणा स्रोत रही हैं और आज भी उन्हें प्रेरित करती है। उन्होंने कहा कि अमेरिकी जनता उनके वादे से प्रभावित होकर ब्रह्मा रथ पर सवार हो गई। बहुत से लोग स्वामी विवेकानंद के शिष्य बन गए। उन्होंने कहा कि यदि देश को विकास करना है तो ये केवल युवाओं के माध्यम से ही संभव है। उन्होंने युवाओं से आह्वान किया है वे उन्हें अपना उदाहरण मानकर देश के विकास के लिए काम करें। యువతకు స్ఫూర్తి ఈ దేశ ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా చాటినటువంటి మహా వ్యక్తి స్వామి వివేకానంద గారి జయంతిని పురస్కరించుకొని స్థానిక భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరుగుతూ ఉన్నది। ఇవాళ వారి యొక్క జీవిత చరిత్ర సమాజానికి యువతకి స్ఫూర్తిదాయకం। వారు ఇచ్చినటువంటి సందేశంలో ప్రతిసారి కూడా యువత అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే ఈ దేశం ముందుకెళ్తుందని, ఈ దేశం యొక్క పునాది యువత అని చెప్పి వారు అద్భుతంగా గొప్పగా యువతని మేల్కొల్పేటటువంటి విధంగా వారి యొక్క ఉపన్యాసం ఉండేది। కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను, అత్యంత శక్తివంతులు మీరు। ఏదో ఒక చిన్న విషయానికి నిరాశ నిస్పృహలకు పోకుండా స్వామి వివేకానంద గారి జీవితాన్ని, వారి యొక్క జీవిత చరిత్రని మీరు ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళినట్టయిందంటే అద్భుతమైనటువంటి అద్భుతాలని సృష్టించేటువంటి అవకాశం మీ చేతుల్లో ఉందని చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ, మరి వారి యొక్క జీవిత చరిత్రని, వారి యొక్క జీవితాన్ని సమాజం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది। ఇవాళ వారి యొక్క ఆలోచన విధానాన్ని గౌరవ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు వారి యొక్క ఆలోచన విధానాన్ని 100కు 100% ఈరోజు అమలు పరుస్తూ ఉన్నారు। యువతకి అన్ని రంగాల్లో అవకాశాలు ఇవ్వడమే కాకుండా ఇవాళ సంస్థాగత భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగత నిర్మాణంలో కూడా బూత్ స్థాయి దగ్గర నుండి ఇవాళ రాష్ట్ర స్థాయి వరకు ఇవాళ అనేక అవకాశాలను ఇవాళ యువతకు అందిస్తూ యువతకి ముందుకు నడిపిస్తూ ఉన్నది। కాబట్టి ఈ సందర్భంగా మేము భారతీయ జనతా పార్టీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము। యువత అన్ని అవకాశాలని అందిపుచ్చుకొని ముందుకు నడవాలని మరొకసారి విన్నవిస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో గౌరవ మా భారతీయ జనతా పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు ఖ్యాతం వెంకటరమణ గారు, గౌరవ మండల అధ్యక్షులు కోడూరు రమేష్ గారు, గుండపోయిన భూమన్న గారు, మిట్టపల్లి సతీష్ గారు, అలాగే సీనియర్ నాయకులు చాలామంది ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। తడగొండ నరసన్న గారు, పెండం సత్యనారాయణ గారు, రాకేష్ గారు, మిగతా మిత్రులందరికీ కూడా, మా మహిళా సోదరి మనులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి యొక్క జీవితం నిజంగా సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకంగా ఈరోజు భావిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం। భారత్ మాతాకి జై।